ఒక స్పెషల్ కథనం గురించి మాట్లాడుకుందాం. 80s హీరోలు మళ్ళీ ఒక చోట కలిశారు. రీయూనియన్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒకే ఫ్లైట్ లో ప్రయాణించారు. 80s యాక్టర్స్ రీయూనియన్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ కాలంలో మనకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన హీరోలు సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఒకే చోట చేరి సరదాగా గడుపుతారు. ఈసారి కూడా అలానే చెన్నైలో ఈ ఈవెంట్ జరుగుతోంది. కానీ ఈసారి స్పెషల్ ఏమిటంటే మన మెగాస్టార్ మన వెంకటేష్ గారు ఒకే ఫ్లైట్ లో వెళ్లారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరూ చూస్తూ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎంత క్యూట్ గా ఎంత పవర్ గా ఉంటారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి చూసిన మన హీరోలు ఇలా ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తూ సింపుల్ గా కలుస్తుంటే మనకు గర్వంగా ఉంటుంది. మన తెలుగు సినీ కల్చర్ కి ఇది ఒక ఉదాహరణ. ఇక అసలు సర్ప్రైజ్ విషయం, ఈ రీయూనియన్ తో పాటు ఒక క్రేజీ సినిమా అప్డేట్ బయటపడింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు కూడా ఒక స్పెషల్ రోల్లో చేస్తున్నారు. అది చిన్న క్యామియోనా లేక పెద్ద కీలక పాత్రనా నిర్మాతలు ఇప్పటి వరకు సీక్రెట్ గా ఉంచారు. కానీ విన్న వారికి మాత్రం బిగ్ ఎక్సైట్మెంట్. చూడండి ఫ్రెండ్స్, మనం ఊహించుకుందాం. ఒకవైపు చిరంజీవి గారు లెజెండరీ స్టైల్లో ఎంట్రీ ఇస్తే, మరోవైపు వెంకటేష్ గారు కూడా స్క్రీన్ మీద వస్తే థియేటర్లో ఫ్యాన్స్ ఏ రేంజ్లో సెలబ్రేషన్ చేసుకుంటారో ఆలోచించండి. ఫ్రెండ్స్, నిజానికి మన హీరోలు కేవలం సినిమాలు మాత్రమే కాదు, మనకు ఇన్స్పిరేషన్ కూడా ఇస్తారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించడం అంటే మన చూడబోయేది కేవలం సినిమా కాదు, ఒక సెలబ్రేషన్. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మనకు వచ్చే సంక్రాంతి థియేటర్లో వస్తుంది. మీరేమంటారు? ఈ మెగా వెంకీ కాంబినేషన్ కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.